యజమానుని చేతి తట్టును దాసి కన్నులు తమ యజమానురాలి చేతి తట్టును చూచునట్లు మన దేవుడైన యెహోవా మనలను కరుణించు వరకు మన కన్నులు ఆయన తట్టు చూచుచున్నవి. ఎప్పుడు కరుణిస్తారో తెలియదు, కరుణించేది మాత్రం ఖాయం. స్తోత్రం స్తోత్రం. కనుక పిల్లరా, ఆయన కరుణ ఖాయం, ఆయన తప్పక కరుణించువాడు. మనం అనుకున్న ఉద్యోగం రాకపోవచ్చు, మనం అనుకున్న బిల్డింగ్ కట్టకపోవచ్చు, మనం అనుకున్న పరిస్థితుల్లో అది సరళం కాకపోవచ్చు, కానీ ఆయన మాత్రం కరుణిస్తాడు. మనం అనుకున్న దానికంటే శ్రేష్టమైన ఆలోచన ఆయన కలిగి ఉన్నాడు. మన ఆలోచనలు ఈ మట్టి పొర ప్రకారం, ఇదైతే బాగుంటుంది, అదైతే బాగుంటుంది అని. కానీ ఆయన ఆలోచన ప్రకారంగా అది ముంచేది కాదు, శత్రువులను చంపేది. దేవునికి స్తోత్రం. దేవుని మహిమపరచకుండా చేసేది. కనుక పిల్లారా, దేవుని సన్నిధిలో మన ఆలోచన జరగదు నా అభిప్రాయం, నాకు జరగదు. ఒకవేళ దేవుడు తన ఆలోచన ప్రకారముగా జరిగిస్తే స్తుతులు చెప్పాలి. కనుక ఆయన కరుణించే వరకు ఎట్లంటే దాసుల కన్నుల యజమాని తట్టు, దాసి కన్నులు యజమానిరాలు చేతి తట్టు చూసినట్లు మన దేవుడైన యెహోవా. ఇతర కాడు ఎవరో మనకు తెలియదు, వాళ్ళందరూ కలిసి రాశారు తెలియదు. ఈ యాత్రకి కరుణించే దేవుడు నాకున్నాడు. ప్రభు సన్నిధిలో కరుణించడం, ఆయన కరుణించే వరకు ఆయన చేతి తట్టు, గాయపడిన చేతులు, మన పాపముల కొరకు మేకులు కొట్టబడిన చేతులు, మనల్ని ఆశీర్వదించే చేతులు, మునిగిపోతున్న మనల్ని పైకి లేవనెత్తే చేతులు, నాకు ఇష్టమైన శుద్ధులు కమ్మని ముట్టి స్వస్థపరిచే చేతులు, స్వస్థపరిచే చేతులు, లేవనెత్తే చేతులు, అద్భుతములు చేసే చేతులు, ఆశీర్వదించే చేతులు. అని శిష్యులు ప్రార్థన చేశారు. ఏలియా పిల్లలు ఎలా చేస్తున్నారు? ఏలియా కురిపించినట్టుగా అడ్డు కురిపించాలా చేశాయి అంటే, నేను అందుకు రాలా, రక్షించడానికి వచ్చాను. కనుక పిల్లలను ప్రభు సన్నిధిలో కూడినటువంటి మనం ఈ ప్రకారంగా దీనికి ఎంతో ఓర్పు అవసరం. చదవండి, ఎబ్రీ పత్రిక 6వ అధ్యాయం 13వ వచనం 12వ వచనం. మీరు మందులు కాక కొంచెం అప్పుడు నిత్యముగా నీకు ఆశ్రయించాలన్నమాట. దేవుడు అబ్రహామునకు వాగ్దానం చేసినప్పుడు తనకంటే ఏ గొప్పవాని తోడు అని ప్రమాణం చేయలేకపోయాను గనుక తన తోడు అని ప్రమాణం చేసి, నిశ్చయంగా నేను నిన్ను ఆశీర్వదింతును, నిశ్చయంగా నిన్ను విస్తరింపజేతును అని చెప్పాను. ఆ మాట నమ్మి, అక్కడి ఆ మాట నమ్మి అతడు ఓర్పుతో సహించి, అది ఈ రెండు కావాలి, ఓర్పుతో సహించి ఆ వాగ్దాన ఫలము పొందెను. 99 సంవత్సరాలు, 100 సంవత్సరాలకి
మనకు అంత ఇన్స్టెంట్. ఉపవాసం చేసి కళ్ళు తెరిచేదానికి ఆ కార్యం జరగాలి. దేవుడు జరిగిస్తాడు, వ్యతిరేక కాదు ఆయన. ఆయన తన చిత్త ప్రకారముగా జరిగిస్తాడు. ఈ మాటలు ఎప్పుడు ఎందుకు చదువుకుంటున్నాం? కరుణించే వరకు. హల్లెలూయా. నూతన దినమా, నూతన వారమా, నూతన నెల, నూతన సంవత్సరమా, నూతన దశాబ్దమా? మన జీవితంలో దశాబ్దాలు అవ్వలేదా? ఇక్కడున్న పిల్లలు 10 సంవత్సరాలు పూర్తయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళకు ఒక దశాబ్దం అయిపోయింది. 20 సంవత్సరాలు ఉన్నారు, వాళ్ళకి 2 దశాబ్దాలు అయిపోయింది. అలాగే 30, 40, 50, 60, 70, 80, 90 ఇలా దశాబ్దాలు జరుగుతూనే అబ్రహాం గారికి 10వ దశాబ్దంలో జరిగింది. అందరూ మా స్తోత్రం వచ్చింది. అంటే 100వ సంవత్సరం కూడా పూర్తయ్యేది. కనుక పిల్లల ఆయన ఎట్లా మార్పుతో ఆ మాట ఎక్కడ రాశారు? నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నిశ్చయముగా నిన్ను విస్తరింపచేస్తాను. మనమందరం ఆశ కలిగిన పరిశుద్ధాత్ముడు దేవుని మాటలు మనలో స్థిరపరచునుగాక. ఈ మాటలు విశ్వాసం పుట్టించునుగాక. కేవలం ఈ లోకమే కాదు, మనం ఒక లోకం కొరకు జీవిస్తున్నాం. పునాదులలో పుట్టడం, అవి నెరవేరే వరకు ఆయన తట్టు చూసే ఆత్మ కార్యం దినం హృదయంలో పరిశుద్ధాత్ముడు జరిగించును కాక. అలవాటు చొప్పున పాడుతాం, అలవాటు చొప్పున ప్రార్థన చేస్తాం, అలవాటు చొప్పున ప్రసంగాలు చేస్తాం, అలవాటు చొప్పున సాక్ష్యాలు చెప్తాం. ఎన్ని 100 సంవత్సరాలు ఇచ్చిన బుద్ధి మాత్రం మారు, మాటలు మాత్రం మారు, పద్ధతులు మారు, కోరికలు మారు. అందరూ కాదు, అన్ని అంతా అలవాటే. దేవుని ఆత్మకార్యము జరిగించడం కాక. ఎంతవరకు? మరణించే వరకు. ఎవరి తట్టు? యేసయ్య తట్టు. ఏ చేతులని? గాయపడిన చేతులు, రక్తము చిందించిన చేతులు. ఇప్పుడు కూడా గాయాల్లో దేవుడు అవిశ్వాసిని కాక, ఇప్పుడు కూడా ఆయన గాయాలు రేపే వారిగా ఉండకూడదు. రేపటానికి కూడా ఆయన ఇష్టపడుతున్నాడు. అవిశ్వాసం తొలగాలని కోరుచు. ఇది గుర్తించడం కాక, గమనించడం కాక. ఇది మంచి 131 చూడండి. 6వ కావలి వారు ఉదయం కొరకు కనిపెట్టుట కంటే ఎక్కువగా నా ప్రాణము ప్రభువు కొరకు కనిపెట్టుచున్నది. వాచ్మెన్ ఎప్పుడు డ్యూటీ రిలీవ్ అవుతుందా అని 6 గంటలకు డ్యూటీ ఎక్కాడు. సాయంత్రం అనుకోని మళ్ళీ ఉదయం 6 గంటలకి రిలీవ్ చేసే అప్పుడు వస్తాడు. కావలి వాడు కనిపెట్టి ఒక గంట కనిపెట్టిగానే సుదర్శన ఉదయం వచ్చారు కదా. మనమైతే గంట 3 రోజులు. కావలి వాడికి ఒకటి తెలుసు, గంట కనిపెట్టి 2 గంటలు 3 గంటలు 6 గంటలు కనిపెడితే అర్ధరాత్రి వచ్చింది, చీకటి కమ్మింది, 2 శబ్దాలు వస్తున్నాయి, భీతి కలుగుతుంది. అరే నేను కనిపెట్టేది ఉదయం కొరకైతే అర్ధరాత్రి వచ్చిందేమిటి? అర్ధరాత్రి లేకుండా ఉదయం లేదు, తెలిసిందా? లేనే లేదు. దేవునికి అట్ట
ఇట్లా మనము కనిపెట్టాలని ఈ 130వ కీర్తనకారుడు చెప్తున్నారు. కనుక పిల్లారా, ఇలాగూ కనిపెట్టుదుము కాక, దేవుడు నిశ్చయముగా కరుణించును. ఈ మాట నమ్మిన వారు స్తోత్రం స్తోత్రం. తర్వాత 2 మాటలు. యెహోవా, మేము అధిక తిరస్కారము పాలైతిమి. అహంకారుల నిందయు గర్విష్ఠుల తిరస్కారమును మా మీదికి అధికముగా వచ్చి ఉన్నవి. మమ్మను కరుణింపుము, మమ్మను కరుణింపుము. ఇక్కడ విషయం ఏంటంటే, వారి మీదికి నింద వచ్చింది, గర్విష్ఠుల తిరస్కారం. మేము అధిక తిరస్కారం పాలైతుంది మరియు గర్విష్ఠుల తిరస్కారం పాలైతే వచ్చింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక తిరస్కరించబడుచున్నాం మేము. హల్లెలూయా. తర్వాత అధికారుల నింద. 2 వచ్చినాయి ఇక్కడ. 2 మాటలు ఉన్నాయా లేవు కాదు. ఒకటి తిరస్కారము, నింద. ఇది ఎంతకాలం ఉంటుందో తెలియదు. దేవా మమ్మల్ని కరుణించు. నేను ముగిస్తున్నాను. దావీదు గారికి నింద రాలేదా? అర్హత కూడా నువ్వు ఎలాగని సౌలును చంపావు, అందుకే నీ కొడుకు నీ మీద ఇప్పుడు తిరుగుబాటు చేశాడు అబ్షాలోము. అది నీ మీదకి వచ్చిందని ఎవరు అంటున్నాడు? ఆమె. కనుక పిల్లారా, ఇది నిజమా చెప్పండి? కేవలం అబద్ధం. సౌలు మీద ఇంత చిన్న మాట కూడా చెప్పరా? సౌలు చనిపోయినప్పుడు ఏడుస్తాడు, అయ్యో బలాత్తులు రాలిపోయాడే. ఇలాంటి దావీదుకు ఇలాంటి నింద వచ్చింది. ఆ షిమీ చెప్తున్నారు, అంత కూడా దుర్మార్గుడా నీవు ఏడాలని ఈ ప్రకారముగా నీవు చేసిన హత్య నీ మీద వస్తుంటాయి పిల్లారా. కొన్ని నిందలు వస్తుంటాయి. వెంటనే కొన్నిటికి ఆ జీవితంలో చిన్న చిన్నవి కొన్ని వచ్చినా వెంటనే జవాబు పోతారు అనుకుంటారు. ఇది కార్యం చేస్తుంటారు. ఎన్నెన్నో రకాలుగా వచ్చిన వారితో కూడా నేను మాట్లాడలేదు. దేవునికి స్తోత్రం. దాన్ని బట్టి ఆ నిందంతా రాష్ట్రమే కాదు, అన్ని చోట్ల ప్రబలిపోయింది. దేవునికి స్తోత్రం. అందరము స్తోత్రం. కానీ నాకు ఏమీ కీడు జరగల, అది నాకు మేలే. ఎక్కడ ఉందా బైబిల్లో? కొండ మీద ప్రసంగం లేదా, గుట్ట మీద ప్రసంగం లేదా? అబద్ధముగా మీ మీద చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు మీరు అన్నిలా ఈ వాక్యాలన్నీ పోతాయి. నాకు కూడా పోయినాయి. దేవుడు కృప ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. కనుక నింద తిరస్కారం వచ్చింది. మమ్మల్ని కరుణించు, మమ్మల్ని కరుణించు. దేవుని పిల్లారా, ఇలాంటి కృప ప్రభు నాకు మీకు అందరికీ ఇచ్చును గాక. దేవుని కనికరం మన నిందల్లో, మనము నింద పాలైనప్పుడు చూపే కనికరంలో కూడా గొప్ప దీవెన ఉంది. నిందల ద్వారా కూడా ఆశీర్వాదం ఉంది. స్తోత్రం. అయినా మన భక్తి జీవితాన్ని 0.00009 కూడా తొలగించదు. మన శరీరానికే బాధ. మన తోటి మనం నిందిస్తూ ఉంటారు. కానీ దేవుని దృష్టిలో కృప తక్కువ కాదు, ఎక్కువ అవుతుంది. అట్టిలాంటి శ్రమ
వచ్చినప్పుడు ఆయన కృప మన మీద నిలిచి ఉన్నది. His glory will abide on us. మనం ఇది వరకు అంత మెప్పులు. ఆమేన్. దేవుడు తప్పకుండా మన నిందలలో, కష్టాల్లో, అనారోగ్యంలో, అన్ని పరిస్థితుల్లో, అవమానంలో కూడా ఆయన కృప మనకి తక్కువ కాదు. హల్లెలూయా. ఆయన చిత్త ప్రకారంగా ఆయన మనకు మేలు చేయవాడు. ఇలాంటి మేలు అన్ని సమయాల్లో, అందుకే ఆయన ఆలస్యం చేయడు. కనుక మనం దేవుని సన్నిధిలో వేచి ఉండుము కాక. కరుణించేది ఖాయం, కరుణించే వరకు వేచి ఉండుము కాక. అలాంటి అభిషేకం ప్రభువు గురించును కాక. ఒకసారి స్తోత్రం చెప్పండి.